ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని ఒకసారి గమనిస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఈ యొక్క అద్భుతమైన మాటను మనం గమనిస్తే, అపోస్తులైనటువంటి పౌలు గారు తన పత్రికలు ఇలా రాస్తూ వస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సును మనందరము కూడా ఆయుధముగా ధరించుకోవాలని పత్రికలో రాస్తున్నారు. అంటే ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సు. మొట్టమొదటిగా లూకా సువార్తమానం 22వ అధ్యాయం 27వ వాక్య భాగమును మనం గమనిస్తే, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అంటున్నారు. ఇక్కడ గమనిస్తే, మనుష్య కుమారుడు ఈ లోకములో పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుట కొరకు, అనేకుల కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించుట కొరకు ఈ లోకానికి వచ్చారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినాన్ని మనం గమనిస్తే, పరిచర్య చేసేటువంటి మనస్సు ఎంతమంది కలిగి ఉన్నారండి? నిజముగా పరిచర్య చేయాలనే అటువంటి ఆశ, తృష్ణ, అట్టి మనస్సును మరి ఈ దినాన చాలా మంది విశ్వాస జీవితంలో లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం పరిచర్య చేసేటువంటి వారమై ఆ పరిచర్య చేసేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఆ మనస్సును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. రెండవదిగా గమనిస్తే, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్య భాగంలో కూడా మనం గమనించినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నట్టు. ఇక్కడ గమనిస్తే, రెండవదిగా ఆయన కలిగినటువంటి మనసు ఏంటంటే, ఈ శరీరమందు శ్రమపడేటువంటి మనస్సును ఆయన ఆయుధముగా ధరించుకున్నారండి. అంటే మనకు కూడా మానవులుగా శరీరంలో చిన్న శ్రమ, ఇబ్బంది, బాధ ఏదైనా కలిగిన వెంటనే కూడా మనం కృంగిపోతాం, అధైర్యపడిపోతూ ఉంటాం, విశ్వాస జీవితంలో వెనకడుగు వేస్తూ ఉంటాం. గమనిస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శరీరమందు శ్రమపడే మనసును ఆయన ఆయుధముగా ధరించుకున్నాడంట. ఈ వాక్యం వింటున్నటువంటి నీవైనా నేనైనా మన శరీరములో మన పరిస్థితులు, మన జీవితాలు కలుగుతున్నటువంటి ఎటువంటి బాధ అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా సరే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన పడినటువంటి శ్రమల ముందు, ఆయన కలిగినటువంటి ఆ యొక్క ఆ బాధ ముందు మన కలిగినటువంటి శ్రమ, బాధ ఇవన్నీ కూడా ఎన్నతగినవి కావు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 1వ వాక్య భాగంలో గమనిస్తే, మూడవదిగా ఆయన కలిగినటువంటి మనస్సు లోకములో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు అన్న దగ్గర కింద ఫుట్నోట్లు మనం గమనిస్తే సంపూర్ణముగా అనేటువంటి మాటను అక్కడ మనం గమనిస్తాం. అంటే ఈ లోకంలో విశ్వాస జీవితం జీవిస్తున్నటువంటి మనం ప్రేమించేటువంటి మనస్సు, ఒకరిని ఒకరు ప్రేమించేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి.